లో లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనం. లేవియా కాండము 26వ అధ్యాయం 11వ వచనం. ఏమనుంది అక్కడ దేవుని వాక్యంలో? చదవండి. 26:11 లేవియా కాండం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడై ఉండును. మీరు నాకు ప్రజలై ఉంటారు. చూడండి, దేవుని యొక్క ఆలోచన ఈ భూమి మీద మందిరము ఉండాలి అనే ఆలోచన ఎవరిదంటే ఇది దేవుని ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచనే కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్నాయే పడగొడుతుంది, ఉన్నాయే కట్టొద్దంటుంది. మందిరము ఆలోచన ఇది మనుషుల ఆలోచన కాదు, ఇది ప్రభుత్వం ఆలోచన కాదు, ఇది నాయకుల ఆలోచన కాదు. ఈ భూమి మీద ఒక మందిరము ఉండాలి అనేటువంటిది ఇది దేవుని ఆలోచన. కాబట్టి మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచదను, నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. దట్ ఈస్ ద ఫెలోషిప్. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే సహవాసాన్ని కోరుతా ఉన్నాడు. ఆయన మనతో ఉండాలని, మనము ఆయనతో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి మరి మొట్టమొదటిగా ఆ ఏదెనులో, గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదెను తోటలో దేవుడు ఆదాము వాళ్ళతో చేసిన సహవాసం, మరి వాళ్ళు ఏం చేశారంటే ఫెయిల్ అయిపోయారు. దేవుని